చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఒక సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ కాయిల్ యొక్క యాక్సిస్ నుంచి సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంతా మనం ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా? ఒక సర్క్యులర్ కరెంట్ క్యారింగ్ లూప్ తీసుకుని దాని సెంటర్ ఓ అనుకుంటే ఓ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో పి అనే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా, μ0 NI r² 2 × x² + r² పవర్ 3/2 వచ్చింది అమ్మా. దీని రేడియస్ ఆర్ అనుకుని అమ్మా ఇక్కడ ఏవైనా స్మాల్ ఎలిమెంట్ తీసుకుని దానివల్ల పి అనే పాయింట్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు μ0 NI r² 2 × x² + r² పవర్ 3/2 వచ్చింది. ఓకే, తర్వాత కాన్సెప్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ current carrying loop. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ లూప్. ఇలా కరెంట్ వెళ్ళేటువంటి ఒక కాయిల్ని తీసుకుని వెళ్ళి మనం ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి, ఆ కాయిల్ ఒకసారిగా డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, దాని మీద టార్క్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? దానివల్ల మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అనేది వస్తుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే చూడండి, ఈ ఈక్వేషన్ తీసుకుని బి ఈక్వల్ టు μ0 NI r² 2 × x² + r² పవర్ 3/2 తీసుకుని ఇందులో ఎక్స్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్ అనుకోండి. ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ అనేది ఆర్ కన్నా పెద్దది, బాగా పెద్దది అనుకున్నట్లయితే అప్పుడు ఎక్స్కి ఆర్ కలిపినా కలపకపోయినా ఒకటే కాబట్టి x² + r² నియర్లీ ఈక్వల్ టు x² తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు μ0 NI r² 2 × x² పవర్ 3/2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బి ఈక్వల్ టు μ0 NI r² 2x³ వస్తుంది. అర్థమైంది? ఈ ఈక్వేషన్లో ఎక్స్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్ అనుకున్నట్లయితే ఆర్ని వదిలేయచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. ఆ x² + r² బదులు x² రాసుకుని ఈ స్క్వేర్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే x³ మిగులుతుంది. ఇప్పుడు దీన్ని నోమినేటర్ని డినామినేటర్ని 2/5తో మల్టిప్లై చేసి 2/2 డివైడ్ చేయండి. వాడు కింద ఏమొస్తుంది, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 2 × 2.4π, అలాగే x³ విడిగా రాసుకోండి. పైన చూడండి μ0ని 2NI πr² విడిగా ఒక బ్రాకెట్లో రాసుకోండి. అర్థమైందా? μ0 × 2ని ముందుకు రాసేయండి, NI విడిగా రాసుకుని ఇక్కడ NI కూడా రాసుకోండి. అలాగే πr² విడిగా ఒక బ్రాకెట్లో రాసుకుంటే πr² అంటే ఏరియా ఆఫ్ ది లూప్ కదమ్మా, అది క్యాపిటల్ ఏ అవుతుంది కాబట్టి μ0/4π 2NI ఏ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే πr² ఏరియా అనమాట, ఏరియా ఆఫ్ ది లూప్ బై x³. బి ఈజ్ ఈక్వల్ టు, అర్థమైందా? ఇక్కడ చూడండి πr² అంటే ఏరియా రాసుకున్నట్లయితే బి ఈక్వల్ టు μ0/4π 2NI x³ వచ్చింది. అయితే ఈ కరెంట్ క్యారింగ్ లూప్ తీసి దాని బదులు ఒక నిజమైన మ్యాగ్నెట్ పెట్టినట్లయితే, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే దాని యాక్సిస్ మీద వచ్చేటువంటి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π 2m/x³. అదేందమ్మా, ఒక నిజమైన మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే, నిజమైన ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే ఇలా ఉన్నటువంటి ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుని దాని యాక్సిస్ మీద పి అనే పాయింట్ దగ్గర వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎంత అంటే బి ఈజ్ ఈక్వల్ టు μ0/4π × 2m/x³. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసామనుకోండి, m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, NI. మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత, NI. అంటే ఈ కాయిల్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే అయస్కాంత భ్రామకం అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ మీద, అంటే మనం ఆ కాయిల్ని ఎన్ని టర్న్స్ చుట్టాం అదేవిధంగా అందులో వెళ్ళే కరెంట్ మీద, అలాగా కాయిల్ యొక్క ఏరియా మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? therefore the magnetic moment of current carrying loop placed in a magnetic field is m is equal to NI. అర్థమైందా? దీనికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం, b ఈక్వల్ టు μ0 NI r² 2 × x² + r² పవర్ 3/2. తర్వాత ఎక్స్ మచ్ గ్రేటర్ దెన్ ఆర్ అనుకుని దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చి నోమినేటర్ని డినామినేటర్ని 2/2తో మల్టిప్లై చేసి దాన్ని ఎలా సింప్లిఫై చేసాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఒక నిజమైన బార్ మ్యాగ్నెట్ అంటే కరెంట్ క్యారింగ్ లూప్ కాకుండా ఒక మ్యాగ్నెట్ పెడతా ఆ ప్లేస్లో, దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత, బి ఈక్వల్ టు μ0/4π 2m/x³.
ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తాం. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? ఎన్ఐఏ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, ఎం ఈక్వల్ టు ఎన్ఐఏ. అమ్మా మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అంటే చూడండి, ఒక న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది అనుకోండి. అదేందమ్మా? ఒక న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క డైపోల్ మూమెంట్ అంటూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ. ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అనుకున్నాం కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు. అది ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఐఏ. అంటే ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూ ఒక డిస్టెన్స్లో ఒక ఆర్బిట్లో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంతో మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ ఛార్జ్ వల్ల వచ్చే కరెంట్ ఎంత, అలాగే ఏరియా, ఆ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఆర్బిట్ యొక్క ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? πr². ఈ ఎలక్ట్రాన్ తిరిగి ఆర్బిట్ యొక్క ఏరియా ఎంత, అది ఆక్యుపై చేసిన ఏరియా ఏ ఈక్వల్ టు πr². మనకి ఏం తెలియాలి? కరెంట్ తెలియాలి. కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఛార్జ్ బై టైం. మనం తీసుకున్న ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈ అనుకోండి, టైం టీ. ఓ టైం వాల్యూ తెలుసుకోవాలన్నట్లయితే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 ఆర్బిట్ బై డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 రొటేషన్ బై వెలాసిటీ. అంతే కదమ్మా? టైం పీరియడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 కంప్లీట్ రివల్యూషన్. ఒక పూర్తిగా రొటేట్ అవ్వడానికి అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? సర్కంఫరెన్సే కదా. సర్కంఫరెన్స్ ఎంత మనకి? 2πr బై వెలాసిటీ ఎంతమ్మా? v. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, కరెంట్ వస్తుంది కదా. I ఈజ్ ఈక్వల్ టు ఈ బై టైం ఎంతమ్మా? 2πr బై v. రివర్స్ అయితే ఏమవుతుంది? ఈవీ బై 2πr. అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? ఈవీ బై 2πr. ఇప్పుడు కరెంట్ వాల్యూని, ఏరియా వాల్యూని ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాగ్నెటిక్ మూమెంట్ వస్తుంది కదా. ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవీ బై 2πr ఇంటూ πr². ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈవీఆర్ బై 2 వస్తుంది. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. అర్థమైందా? ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ తీసుకున్నాం. ఒక న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందంటే దాన్ని ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్లో వెళ్తున్నటువంటి ఎలక్ట్రాన్గా మనం ఊహించుకోవచ్చు కదమ్మా. అంటే దానివల్ల కరెంట్ వస్తుంది. దాని ఒక సింగిల్ లూప్గా తీసుకోవచ్చు కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ ఈక్వేషన్లో. నీకు మనకి ఎం వాల్యూ తెలియాలంటే కరెంట్ తెలియాలి, ఏరియా తెలియాలి. ఏరియా అంటే πr² మనకి ఎలాగే తెలుస్తుంది. కరెంట్ తెలియాలి. కరెంట్ అంటే ఏంటి? ఛార్జ్ బై టైం. ఛార్జ్ ఈ అనుకున్నాం, టైం టీ అనుకున్నట్లయితే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? డిస్టెన్స్ కావాలని 1 రొటేషన్ బై వెలాసిటీ. డిస్టెన్స్ కావాలని 1 రొటేషన్ అంటే ఒకసారి అది పూర్తిగా తిరగడానికి పట్టేటువంటి దూరం ఎంత అంటే దాని యొక్క సర్కంఫరెన్సే కదమ్మా. సర్కంఫరెన్స్ 2πr బై వెలాసిటీ v. ఆ వాల్యూని ఈక్వేషన్లో వేసినట్లయితే I ఈజ్ ఈక్వల్ టు ఈ బై 2πr బై v అవుతుంది. రివర్స్ అయితే ఏమవుతుందమ్మా? ఈవీ బై 2πr. అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఐఏ కదా. కరెంట్ని ఏరియా మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవీఆర్ బై 2 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్థమైందా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది ఈ ఛార్జ్ ఉన్నటువంటి లేదా క్యూ ఛార్జ్ ఉన్నటువంటి ఒక పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వెళ్తున్నట్లయితే దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అన్నట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ థీటా. అదేందమ్మా? ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఉన్నటువంటి ఒక ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు దాని ఛార్జ్ క్యూ వి వెలాసిటీతో వెళ్తున్నట్లయితే థీటా అనేది ఈ ఛార్జ్ యొక్క వెలాసిటీ అని మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో చేసేటువంటి యాంగిల్ అనుకున్నట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? బీక్యూవి సైన్ థీటా. ఇక్కడ ఫోర్స్ ఎప్పుడే మ్యాక్సిమం అవుతుంది? ఒక పార్టికల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు దాని మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎప్పుడే మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది అంటే థీటా ఈక్వల్ టు 0 degrees అయింది అనుకోండి. అంటే ఈ ఛార్జ్ అనేది ఫీల్డ్కి ప్యారలల్గా వెళ్తుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి.
ఆ ఫీల్డ్కి ప్యారల్గా క్యూ అనే ఛార్జ్ వెళ్తుంది అనుకోండి, థీటా 0 అవుతుంది, ఫోర్స్ కూడా ఏమవుతుందమ్మా 0 అవుతుంది. అలా కాకుండా ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా వెళ్తుంది అనుకోండి, ఇలాగా థీటా 90 అవుతుంది, sin 90 1 కదమ్మా. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు BQ, అంటే ఫోర్స్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ అని థీటా 90 అయితే మ్యాక్సిమం అవుతుంది, 0 అయితే మినిమం అవుతుంది. ఓకే, ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఒక పార్టికల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఫీల్డ్లో ఒకేసారి పెట్టి పంపినట్లయితే ఏ విధంగా అవుతుంది? E and B serves as a velocity selector. చూడండి, ఇక్కడ రెండు కండెన్సర్ ప్లేట్లు తీసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయండి. అదేందమ్మా, రెండు కెపాసిటర్ ప్లేట్లు తీసుకుని ఏం చేస్తారు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయండి అమ్మా. ఈ ఇంటెన్సిటీ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఇప్పుడు దీని పెర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయండి. ఇక్కడ ఇంటూలు పెట్టిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. అదేందమ్మా, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా కిందకు వస్తున్నట్లయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీ వైపుకి వస్తున్నట్టుగా తీసుకోండి. అర్థమైందా? అంటే రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయండి. అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా అప్లై చేసి ఇప్పుడు ఇందులో ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్, అర్థమైందమ్మా, ఈ ఇంటెన్సిటీ అమ్మా ఈ మ్యాగ్నిట్యూడ్ ఉన్నటువంటి ఒక చార్జ్డ్ పార్టికల్ని, ఒక పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఈ రెండు ఫీల్డ్లోకి పంపించారు అనుకోండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు క్రాస్డ్ ఫీల్డ్స్ అనుకోండి, అంటే దాంతో ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చేటువంటి ఫోర్స్ ఎంతమ్మా? FE ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ ప్రకారం E ఈజ్ ఈక్వల్ టు F/Q0 కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈజ్ ఈక్వల్ టు F/Q0 కదమ్మా. దాని FE ఈజ్ ఈక్వల్ టు ఏంటి? EQ0. అదే రాశారు అనుకోండి, FE ఈజ్ ఈక్వల్ టు EE. అదేందమ్మా, ఛార్జ్ E అనుకున్నాం కదా, అందువల్ల ఇక్కడ FE ఈజ్ ఈక్వల్ టు EQ. మనం ఛార్జ్ E అనుకున్నాం కాబట్టి FE ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? E. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ FM ఈజ్ ఈక్వల్ టు BQV sin θ అనుకున్నాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెర్పెండిక్యులర్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి థీటా 90 కాబట్టి sin 90 అలాగే 1 కాబట్టి FM ఈజ్ ఈక్వల్ టు BEV అవుతుంది. ఎందుకంటే Q అంటే E రాసుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఈ పార్టికల్ ఎలాంటి డీవియేషన్కి గురి కాకుండా స్ట్రైట్గా వెళ్తుంది. అదేందమ్మా, అది ఎటువైపుకి బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్తున్నట్టు దాంతో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు బ్యాలెన్స్ అయినట్లు లెక్క, రెండు ఈక్వల్ అయినట్టు. అదేందమ్మా, అది ఏదో ఒక వైపుకి షిఫ్ట్ అయింది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదో ఒకటి ఎక్కువైనట్లు లెక్క. అలాగే ఎటువైపుకి షిఫ్ట్ అవ్వకుండా రెండు వైపులకి అమ్మా రెండు ఫోర్స్లు బ్యాలెన్స్ అయినట్లయితే కనుక ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ నాట్ డీవియేటెడ్ దెన్ FM ఈజ్ ఈక్వల్ టు FM. అప్పుడు E ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? BE. రెండు క్యాన్సిల్ అయిపోతే E ఈజ్ ఈక్వల్ టు BV, V ఈక్వల్ టు E/B. అంటే ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. అదేందమ్మా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూలు చేంజ్ అయ్యి అనుకోండి, పార్టికల్ యొక్క వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది కదా. అది అందువల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని వెలాసిటీ సెలెక్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ చార్జ్డ్ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అమ్మా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ అని చార్జర్ కండక్టర్ ప్లేస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే చూడండి, ఒక చార్జర్ కండక్టర్ తీసుకోండి, ఇలా ఇలా లెంత్ ఉన్నటువంటి ఏ క్రాస్ సెక్షన్ ఏరియా, అమ్మ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ అనుకోండి, ఇలా లెంత్ ఏ క్రాస్ సెక్షన్ ఏరియా ఉన్న కండక్టర్ తీసుకుని దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టండి. ఇలా ఏమ్మా బి ఇండక్షన్ ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టండి. ఇందులో ఒక క్యూ అనే ఒక ఛార్జ్ VD వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అర్థమైందా? క్యూ అనే ఒక ఛార్జ్ VD వెలాసిటీతో వెళ్తుంది అనుకుంటే ఇప్పుడు ఇందులో ఉన్న మొత్తం ఛార్జ్ ఎంత అవుతుంది? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత అవుతాయి? NLAగా రాసుకోవచ్చా? టోటల్ నెంబర్ ఆఫ్ చార్జెస్ ఇన్ ఏ కండక్టర్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు NLAగా రాసుకోవచ్చు. స్మాల్ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ చార్జెస్ ఫర్ యూనిట్ వాల్యూమ్. ఫర్ యూనిట్ వాల్యూమ్కి ఉన్నటువంటి చార్జెస్ N అనుకుంటే దాని మొత్తం వాల్యూమ్ LA కదమ్మా.
ఒక సిలిండర్ యొక్క మొత్తం వాల్యూమ్ అంతా లెంత్ ఇంటూ క్రాస్ సెక్షన్ ఏరియా కదా, అంటే దాని యొక్క టోటల్ ఛార్జెస్ అన్ని ఈజీక్వల్ ఏం రాయచ్చమ్మా ఎర్నల్లి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక పార్టికల్ మీద వచ్చే ఫోర్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాను. ఒక పార్టికల్ మీద వచ్చే ఫోర్సు ఎఫ్ డాష్ అనుకున్నట్లయితే ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూవి సైన్ థీటా. ఇక్కడ వి బదులు వీడి రాయాలి. ఇక్కడ వీడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఏంటమ్మా వీడి అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వెళ్తున్నటువంటి ఒక పార్టికల్కి ఉండేటువంటి వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, వీడి అంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎఫ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా బీక్యూవిడి సైన్ థీటా. ఇప్పుడు అలాంటి పార్టికల్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు టోటల్ ఫోర్స్ యాక్టింగ్ అనే కండక్టర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ ఎన్ రాసుకోవచ్చా? ఒక పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎంతో మల్టిప్లై చేసామనుకోండి మొత్తం ఫోర్స్ వస్తుంది కదమ్మా. అందువల్ల ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఇంటూ ఎన్ రాసుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ డాష్ అంటే బీక్యూవిడి సైన్ థీటా, క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ఎల్ఏ రాసుకోవచ్చు. ఏమ్మా ఇప్పుడు ఏం చేస్తారంటే బీక్యూవిడి అని ఒక బ్రాకెట్లో రాసుకోండి, ఎల్బి సైన్ థీటా విడిగా సారీ ఎన్క్యూవిడి అని ఒక బ్రాకెట్లో రాసుకోండి, ఎన్కేవిడి ఇంటూ ఎల్బి సైన్ థీటా. అది ఏందమ్మా ఎన్క్యూవిడి అని ఒక బ్రాకెట్లో రాసుకోండి. ఇప్పుడు కరెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి ఛార్జ్ బై టైం కదమ్మా. ఇక మొత్తం ఛార్జ్ ఎంత ఎన్క్యూ బై టైం స్మాల్ టీ. ఏమా మొత్తం ఛార్జ్ ఎన్క్యూ బై టైం స్మాల్ టీ. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ఎల్ఏ కదా, ఎన్ఎల్ఏ క్యూ బై టీ. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి కరెంట్ ఐ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. ఛార్జ్ అంటే ఇక్కడ ఎన్క్యూ కదా మొత్తం ఛార్జ్ బై టైం స్మాల్ టీ. అక్కడ ఏమవుతుందమ్మా క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ఎల్ఏ కదా, ఎన్ఎల్ఏ క్యూ బై టీ. ఇక్కడ ఎల్ బై టీ అంటే డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ బై టైం అంటే వెలాసిటీ కదమ్మా. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. అర్థమైందమ్మా? లెంత్ ఆఫ్ ది కండక్టర్ బై టైం అంటే వెలాసిటీ కదా, వీడి అవుతుంది. అంటే ఎన్విడి ఏక్యూ అవుతుంది కరెంట్ ఐ అనేది. అర్థమైందమ్మా? మనకి వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అర్థమైందా? ఇక్కడ డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టరే కదా, ఎల్ బై టీ. ఎల్ బై టీ అంటే ఇప్పుడు వెలాసిటీ అవుతుందమ్మా, డ్రిఫ్ట్ వెలాసిటీ వీడి అవుతుంది. అందువల్ల ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్విడి ఏక్యూ. ఆ ఎన్విడి ఏక్యూ బై ఐ రాశారు అనుకోండి, అదే ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఐఎల్బి సైన్ థీటా. అర్థమైందా? అంటే ఆ కండక్టర్ మీద యాక్ట్ చేసేటువంటి ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఐఎల్బి సైన్ థీటా. అర్థమైందా? ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నాయి. అందులో ఒక పార్టికల్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసాం. దాన్ని ఇంటూ ఎంతో మల్టిప్లై చేస్తే మొత్తం అన్ని పార్టికల్స్ మీద వచ్చే ఫోర్స్ ఎంతో మనకు వస్తుంది. ఏమా తర్వాత కరెంట్ ఐ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం. ఛార్జ్ అంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ ఎన్ ఇంటూ క్యూ రాసుకోవచ్చు బై టీ. ఇక్కడ క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ఎల్ఏ అనుకున్నాం కదా, ఎన్ఎల్ఏ బై ఎన్ఎల్ఏ క్యూ బై టీ అవుతుంది. ఎల్ బై టీ అంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి వెలాసిటీ రాసుకోవచ్చు ఎన్విడి ఏక్యూ. అంటే ఇక్కడ ఈక్వేషన్ ఎన్విడి ఏక్యూ అంటే ఐ రాసుకోవచ్చు. ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా అవుతుంది. ఇందులో థీటా జీరో అయింది అనుకోండి, అంటే ఈ కండక్టర్ అనేది చూడండి ఈ యాంగిల్ థీటా అనుకుంటే ఈ కండక్టర్ అనేది ఫీల్డ్ ప్యారలల్గా ఉందనుకోండి, సైన్ థీటా జీరో అయితే కనుక ఏమవుతుందమ్మా థీటా జీరో అయితే సైన్ జీరో జీరో కదా, అప్పుడు ఫోర్స్ జీరో అవుతుంది. అలా కానీ పెర్పెండిక్యులర్గా ఉంది అంటే థీటా 90 అయింది అనుకోండి, సైన్ 91 కాబట్టి ఎఫ్ మ్యాక్సిమం ఈక్వల్ టు ఐఎల్బి. అంటే ఈ కండక్టర్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ అని థీటా 90 అయితే మ్యాక్సిమం అవుతుంది, థీటా జీరో అయితే మినిమం అవుతుంది. అమ్మా ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ two long straight parallel conductors. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ టూ లాంగ్ స్ట్రైట్ ప్యారలల్ కండక్టర్స్. అంటే ఇలా టూ కండక్టర్స్ తీసుకోండి, ఓ కండక్టర్లో I1 కరెంట్ వెళ్తుంది, ఇంకో కండక్టర్లో I2 కరెంట్ వెళ్తుంది. అమ్మా దీని కండక్టర్ 1 అనుకోండి, దీని 2 అనుకోండి. దీని కండక్టర్ 1 దీని 2 అనుకోండి. ఇందులో I1 కరెంట్ వెళ్తుంది, ఇందులో I2 కరెంట్ వెళ్తుంది అనుకోండి. అమ్మా ఇప్పుడు ఇందులో I1 కరెంట్ వెళ్తున్నప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 అనుకోండి, అది సెకండ్ కండక్టర్ మీద యాక్ట్ చేస్తుంది అనుకోండి. అదేనా
అది ఇందులో అయితే కరెంట్ వెళ్తుంది, దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B2 అనుకోండి, అది ఇక్కడ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కండక్టర్ మీద వచ్చే ఫోర్స్ F1, సెకండ్ కండక్టర్ మీద వచ్చే ఫోర్స్ F2 అనుకోండి. ఏమో అర్థమైందా? ఇందులో కరెంట్ వెళ్తుంది I1 కరెంటు, దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఆ B1 మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం సెకండ్ కండక్టర్ పెట్టినట్టు, అలాగే ఇందులో వెళ్ళి I2 కరెంట్ వల్ల B2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఏమో అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ కండక్టర్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇప్పుడే రాసుకుందాం మనం. ఫోర్స్ యాక్టింగ్ అనే చార్జ్ కండక్టర్ F ఈజ్ ఈక్వల్ టు ILB sin θ. ఇందులో θ 90 degrees అవుతుందమ్మా, ఫీల్డ్కి ఇది పెర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి θ 90 అవుతుంది, sin 90 అలాగా 100 కాబట్టి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ILB. ఇప్పుడు ఫస్ట్ కండక్టర్లో వెళ్ళేటువంటి కరెంట్ ఎంత I1, లెంత్ L. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎవరి వల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది కాబట్టి B2 రాయాలి. అర్థమైందమ్మా? ఫస్ట్ కండక్టర్ కదా అని చెప్పి B1 రాయకూడదు, ఇక్కడ యాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B2 అనమాట. అందువల్ల F1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, I1L B2. అలాగే ఇక్కడ B2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మా స్టార్టింగ్లో చెప్పుకున్న యాంపియర్స్ లా ప్రకారం ఫోర్స్ యాక్టింగ్ అని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ చార్జ్డ్ కండక్టర్ B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr అండి. అదేందమ్మా, ఒక లాంగ్ స్ట్రైట్ కండక్టర్ తీసుకుంటే దానికి ఆ రేడియస్లో P అనే పాయింట్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, μ0I/2πr కదా. B ఈక్వల్ టు μ0I/2πr. దాని ప్రకారం ఏమొస్తుంది, μ0, ఇది ఎవరి వల్ల వచ్చింది, I2 కరెంట్ వల్ల కదా. అందులో B2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, μ0I2/2πr. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, F1 ఈజ్ ఈక్వల్ టు I1L μ0I2/2πr. దీన్ని ఎలా రాసుకోవచ్చు, అప్పుడు μ0/2π I1I2L/R రాసుకోవచ్చు. ఏమో F1 లేదు, F1/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πr. అర్థమైందమ్మా? అది ఫస్ట్ కండక్టర్ మీద వచ్చేటువంటి ఫోర్స్. అలాగే సెకండ్ కండక్టర్ మీద వచ్చే ఫోర్స్ కట్టినట్లయితే F2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, I2L B1. అర్థమైందమ్మా? ఇక్కడ వెళ్ళే కరెంట్ I2, దాని లెంత్ L, ఇక్కడ యాక్ట్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 కదా. అదే B1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, μ0I1/2πr. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, F2 ఈజ్ ఈక్వల్ టు I2L μ0I1/2πr. దీన్నే μ0I1I2L/2πrగా రాసుకోవచ్చు. లేదు F2/L ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫోర్స్ యాక్టింగ్ ఫర్ యూనిట్ లెంత్ అని, F2/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πrగా రాసుకోవచ్చు. అంటే దాంతో రెండు కండక్టర్ల మీద యాక్ట్ చేసే ఫోర్స్ సమానంగానే ఉందేమా. ఇప్పుడు F/L ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, జనరల్గా μ0I1I2/2πrగా రాయొచ్చు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉపయోగించి 1 ఆంపియర్ డిపెండ్ చేయమన్నాడు అనుకోండి. ఏం అర్థమైందా? ఇప్పుడు ఏమనుకుంటారంటే I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు 1 ఆంపియర్ అనుకోండి. అదేనా, ఈ రెండు కండక్టర్స్లో వెళ్ళే కరెంట్ 1 ఆంపియర్ అనుకోండి. R ఈక్వల్ టు 1 మీటర్. ఇక్కడ R అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 కండక్టర్స్ కదా, అది 1 మీటర్ అనుకోండి. R ఈక్వల్ టు 1 మీటర్. అప్పుడు అలాగే μ0 వాల్యూ ఎంత, 4π × 10⁻⁷ హెన్రీ. ఏమా ఆ వాల్యూలు వేసారు అనుకోండి, అది F/L ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, 4π × 10⁻⁷ × 1 × 1/2π × 1. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, 2 × 10⁻⁷ Nm/m. అంటే 1 ఆంపియర్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు, 2 లాంగ్ స్ట్రైట్ కండక్టర్స్ని 1 మీటర్ డిస్టెన్స్లో సెపరేట్ చేసినప్పుడు ఆ రెండు కండక్టర్స్ మధ్య యాక్ట్ చేసే ఫోర్సు 2 × 10⁻⁷ అయితే అప్పుడు అందులో వెళ్ళే కరెంట్ ఎంత అవుతుంది, 1 ఆంపియర్ అవుతుంది. ఏమో అర్థమైందా? అంటే రెండు కండక్టర్స్ని 1 మీటర్ డిస్టెన్స్లో సెపరేట్ చేసిన తర్వాత వాటి మధ్య యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత ఉండాలమ్మా, 2 × 10⁻⁷ ఉన్నట్లయితే అప్పుడు అందులో 1 ఆంపియర్ కరెంట్ వెళ్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఏమో నెక్స్ట్ టార్క్ యాక్టింగ్ అనే కరెంట్ క్యారింగ్ లూప్. అమ్మ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి టార్క్ యాక్టింగ్ అనే కరెంట్ క్యారింగ్ లూప్. అంటే ఇక్కడ చూడండి, PQRS అనే ఒక కరెంట్ క్యారింగ్ లూప్ని తీసుకోండి. ఇందులో ఆ కరెంట్ వెళ్తుంది అనుకోండి.
అర్థమైందమ్మా? పీక్యూఆర్ఎస్ ఒక కరెంట్ క్యారింగ్ లూప్ తీసుకుని అందులో ఈ కరెంట్ వెళ్తున్నాక దీన్ని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టండి. బి ఇండక్షన్ ఉన్నటువంటి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే ఇందులో పీక్యూఆర్ఎస్ సర్ఫేస్లు అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి, ప్యారలల్గా ఉంటే θ 0 కాబట్టి ఆ సర్ఫేస్ల మీద ఎలాంటి ఫోర్స్ యాక్ట్ చేయదు. కానీ పిఆర్ క్యూఎస్ రెండు సర్ఫేస్లు పిగిలి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఈ సర్ఫేస్ల మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఏమో అర్థమైంది? ఈ రెండు సర్ఫేస్ల మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఈ లూప్ మీద ఎప్పుడైతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేసినాయో ఆ కాయిల్ అని కొద్దిగా షిఫ్ట్ అవుతుంది కదమ్మా, రొటేట్ అవుతుంది. అంటే దీని మీద టార్క్ యాక్ట్ చేస్తుంది. ఆ టార్క్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఒక కండక్టర్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F = ఏంటమ్మా? ILB sin θ. టార్క్ T = ఏంటి? మనకి ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. ఇక్కడ ఫోర్స్ ILB sin θ, పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్ బ్రెత్గా తీసుకోవచ్చు. దీని లెంత్ L అనుకోండి, బ్రెత్ B అనుకోండి. ఈ రెండు ఫోర్సుల మధ్య ఉన్న పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బ్రెత్తే కదమ్మా, వెడల్పు అవుతుంది. B రాసినట్లయితే దాన్ని ఎలా రాసుకోవచ్చమ్మా? I × LB × B sin θ. లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఏరియా కదా, IAB sin θగా రాసుకోవచ్చు. ఇదేంటి? ఒక లూప్ ఉంటే, ఇలాంటివి n లూప్స్ ఉన్నట్లయితే టాక్ T = ఏమవుతుందమ్మా? NIAB sin θ అవుతుంది. అర్థమైందా? ఒక కరెంట్ క్యారింగ్ లూప్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినట్లయితే చూడండి, ఈ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. ఈ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారిగా ఆ కాయిల్ రొటేట్ అవుతుంది కదా. ఎప్పుడైతే రొటేట్ అవుతుందో దాని మీద టార్క్ యాక్ట్ చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. టార్క్ T ఏంటి? ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ILB sin θ. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ రెండు ఫోర్సుల మధ్య ఉన్న డిస్టెన్స్ బ్రెత్తే కదా అవుతుంది. B రాసింది. అప్పుడు I × Lని Bని ఒక బ్రాకెట్లో రాసుకుని B sin θగా రాసుకోండి. లెంత్ ఇంటూ బ్రెత్ అంటే ఏరియా కదమ్మా, IAB sin θ. అప్పుడు ఇందులో n లూప్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే టాక్ T = ఏం రాయచ్చమ్మా? NIAB sin θగా రాసుకోవచ్చు. ఏమో అది. ఓకే. తర్వాత మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. దాన్ని MCG అని కూడా అంటాం మనం. చూడు, ఇక్కడ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్లో ఏంటంటే ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ తీసుకుని దాన్ని ఇలా ఒక రెక్టాంగులర్గా చుట్టుంది. ఏమా దాని కింద ఒక పాస్పర్ బ్రాంజ్ స్ప్రింగ్తో ఏంటమ్మా పాస్పర్ బ్రాంజ్ స్ప్రింగ్కి కట్టండి. పైన ఏమో పాస్పర్ బ్రాంజ్ వైర్తో సస్పెండ్ చేయండి, వేలాడదీయండి. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక మిర్రర్ పెట్టాలి. అని ఒక మిర్రర్ పెట్టండి. ఈ వైర్ని కూడా ఏం చేయాలంటే ఒక టూత్ అంటే పన్నుతో కానీ అలా వెదురుతో చేసినటువంటి ఒక చెక్క మీద కానీ దీన్ని చుట్టాలి. చుట్టి దాని మధ్య భాగంలో చిన్న హోల్ పెట్టి అందులో సాఫ్ట్ ఐరన్ పెట్టాలి. అయ్యని ఒక సాఫ్ట్ ఐరన్ పెట్టిందా? అర్థమైందా? మెత్తటి ఇనుముతో చేసినటువంటి పదార్థాన్ని పెట్టాలి. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా ఇంటెన్సిటీ పెంచడం కోసం. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఈ వైర్ని ఒక టూత్ అంటే పన్నుతో చేసింది, ఏనుగు దంతంతో చేసినటువంటి దాని మీద కానీ లేదంటే ఒక వెదురు బద్దతో కానీ చేసి ఫ్రేమ్ చేసి దాని మీద చుట్టాలన్నమాట. చుట్టి దాని మధ్యలో ఒక సాఫ్ట్ ఐరన్ పెట్టాలి. దీన్ని ఏం చేయాలంటే 2 హార్స్ మ్యాగ్నెట్ల మధ్యలో పెట్టాలి. హార్స్ అంటే గుర్రపు నాడ అంటాం. అదేందమ్మా? గుర్రపు నాడతో చేసిన గుర్రపు నాడ ఆకారంలో ఉన్నటువంటి 2 మ్యాగ్నెట్స్ మధ్యలో ఈ కాయిల్ సస్పెండ్ చేయాలి, వేలాడదీయాలి. అర్థమైందా? ఇక్కడ ఈ ఆర్సో మ్యాగ్నెట్లు గుర్రపు నాడ అయస్కాంతాలను ఎందుకు వాడాలి అన్నట్లయితే చూడండి, ఈ కాయిల్ అనుకుంటే ఈ కాయిల్ మీద ఒక రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ కాన్కేవ్ షేప్లో వచ్చినాయో అదొక సర్కిల్ కింద అవుతుంది కదా. అంటే ఈ కాయిల్ మీద ఎప్పుడూ కూడా రేడియల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాక్సిమం 90 degrees యాంగిల్తో టార్క్ యాక్ట్ చేస్తుంది అన్నమాట ఈ మ్యాగ్నెట్లు వాడడం వల్ల. అర్థమైందమ్మా? అంటే టార్క్ ఎప్పుడు మ్యాక్సిమం యాక్ట్ చేయడం కోసం మనం ఆర్సో మ్యాగ్నెట్లు వాడతాం. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈ కాయిల్లో ఆ కరెంట్ వెళ్ళేలా చేయండి. అర్థమైందమ్మా? అలాగే ఈ మొత్తం అరేంజ్మెంట్ని ఏం చేయాలంటే ఒక బ్రాస్ కేస్కెడ్ అంటే ఒక బ్రాస్తో చేసినటువంటి పెట్టిలో పెట్టాలి. గ్లాస్ విండో ఉండాలి దానికి. అర్థమైందమ్మా? ఒక గ్లాస్ విండో ఉన్నటువంటి ఇత్తడితో చేసినటువంటి ఒక పెట్టిలో పెట్టి దీన్ని. అలాగే ఈ పక్కన ఒక ల్యాంప్ అండ్ స్కేల్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. అర్థమైందమ్మా?
ఇక్కడ ల్యాంప్ నుంచి లైట్ వచ్చి మిర్రర్ మీద పడి అది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి స్కేల్ మీద పడుతుంది. ఇప్పుడు రీడింగ్ తీసుకున్న తర్వాత దీనికి కరెంట్ పెట్టామనుకోండి డిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. డిఫ్లెక్ట్ అయిన తర్వాత ఈ మిర్రర్ కూడా డిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ లైట్ పడేలా చేసామనుకోండి అది వేరే చోట పడుతుంది. ఆ రెండు రీడింగ్లకి డిఫరెన్స్ కట్టినట్లయితే దానికి డిఫ్లెక్షన్ యాంగిల్ థీటా అవుతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఇది ఎంత యాంగిల్ డిఫ్లెక్ట్ అయిందో తెలుసుకోవడం కోసం ల్యాంప్ అండ్ స్కేల్ అరేంజ్మెంట్ వాడుతాం. అర్థమైందా? అంటే ల్యాంప్ నుంచి లైట్ వచ్చి మిర్రర్ మీద పడినట్లయితే అది రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ స్కేల్ మీద పడుతుంది. యాంగిల్ ఎంతో నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కరెంట్ పెట్టిన తర్వాత డిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఒకసారి కరెంట్ పెట్టకముందు లైట్ వెళ్ళేలా చేయాలి. అలాగే కరెంట్ పెట్టిన తర్వాత కాయిల్కి మళ్ళీ లైట్ వెళ్ళేలా చేసి రెండు యాంగిల్స్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే డిఫ్లెక్షన్ యాంగిల్ థీటా అవుతుంది. ఈ డిఫ్లెక్షన్ యాంగిల్ థీటా కోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ వచ్చే డిఫ్లెక్షన్ ఇక్కడ మనం పెట్టిన కరెంట్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనమాట. మూవింగ్ కాయిల్ కనిపెట్టే ప్రిన్సిపల్ కూడా అదే. అదేందమ్మా? ఇక్కడ డిఫ్లెక్షన్ ఇది కాయిల్లో వచ్చే డిఫ్లెక్షన్ అనేది మనం పెట్టిన కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. థీటా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అయ్యి అనమాట. అంటే థీటాను కొలవడం ద్వారా మనం ఎంత కరెంట్ పంపామో తెలుసుకోవచ్చు. ఒక సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ను కొలవచ్చు. అర్థమైందా? అందుకోసం ల్యాంప్ అండ్ స్కేల్ అరేంజ్మెంట్తో డిఫ్లెక్షన్ యాంగిల్ మనం కొలవచ్చు. ఓకే, థియరీ చూద్దాం. దీని థియరీ ఏంటంటే ఇలా కరెంట్ క్యారింగ్ కాయిల్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం కాబట్టి దాని మీద యాక్ట్ చేసేటువంటి అప్లైడ్ టార్క్ ఎంత అవుతుందమ్మా? BIAN sin θ. అయితే ఇందులో θ 90 degrees అనుకున్నాం కాబట్టి టార్క్ = BIAN. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కాయిల్లో టార్క్ వచ్చిందో ఈ పాస్డ్ బ్రాంచ్ వైర్లో కూడా ట్విస్ట్ వస్తుంది కదా, మెలకు వస్తుంది. ఆ పాస్డ్ బ్రాంచ్లో వచ్చినటువంటి ఆ ట్విస్ట్ వల్ల ఏం చేస్తుంది? కాయిల్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం ప్రయత్నిస్తుంది. అదే అర్థమైంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి దీనికి ఒక వైర్ చుట్టూ దీన్ని ఒక వైపు తిప్పులేరు అనుకోండి, మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడం ప్రయత్నిస్తుంది కదమ్మా. అలా అనమాట. ఈ పాస్డ్ బ్రాంచ్ వైర్లో వచ్చినటువంటి ట్విస్ట్ దీన్ని వెనక్కి తీసుకురావడం ప్రయత్నిస్తుంది కాబట్టి అది రీస్టోరింగ్ టార్క్ అవుతుంది. రీస్టోరింగ్ టార్క్ = చూడండి టార్క్ = BIAN sin θ. అలాగే రీస్టోరింగ్ టార్క్ Cθ రాసుకోవచ్చు. ఇక్కడ C ఏంటంటే కపుల్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ట్విస్ట్ అనమాట. అంటే ఒక మీదకి తిరగడానికి వచ్చేటువంటి కపుల్ అనమాట. ఇప్పుడు ఈ కాయిల్ కదలకుండా బ్యాలెన్స్డ్గా ఉంది అంటే అప్లైడ్ టార్క్ = రీస్టోరింగ్ టార్క్ అవుతుంది. కాబట్టి BIAN = ఏం రాయచ్చమ్మా? Cθగా రాయొచ్చు. దాని I ఏమవుతుంది? C/BAN × θ అవుతుంది. ఇందులో CBAN అని కాన్స్టెంట్లు కాబట్టి I డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు θగా రాసుకున్నట్లయితే అంటే దాని అర్థం ఈ కాయిల్లో వచ్చే డిఫ్లెక్షన్తో మనం కొలిసినట్లయితే ఈ సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంతో మనం కొలవచ్చు అన్నమాట. అంటే గానం మీద ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి ఏదైనా సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంట్ను కొలవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడమ్మా. మూవింగ్ కాయిల్ గానోమీటర్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ ఏ అమ్మీటర్. The galvanometer convert into an ammeter. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి గానోమీటర్ కన్వర్ట్ ఇంటూ అమ్మీటర్. గానోమీటర్ని అమ్మీటర్గా ఎలా మార్చవచ్చు? ఇక్కడ అమ్మీటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో మనకి ఏమన్నా సర్క్యూట్లో వెళ్ళేటువంటి కరెంట్ని కొలవడానికి కరెంట్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక గానోమీటర్ని తీసుకోండి. ఆ గానోమీటర్ యొక్క రెసిస్టెన్స్ G అనుకోండి. అదేవిధమ్మా గానోమీటర్ని తీసుకుని దాని యొక్క రెసిస్టెన్స్ G అనుకోండి, దాని లోపల రెసిస్టెన్స్ G అనుకోండి. ఇప్పుడు మనం ఎక్కువ మొత్తంలో కరెంటు కొలవాల్సి వచ్చేప్పుడు అంత కరెంటు దీని ద్వారా వెళ్తే గానోమీటర్ చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఒక షంట్ రెసిస్టెన్స్ S అనే ఒక షంట్ రెసిస్టెన్స్ అనమాట. అంటే అతి చిన్న నిరోధము అని. అంటే గానోమీటర్ రెసిస్టెన్స్ కన్నా ఇంకా తక్కువ రెసిస్టెన్స్ ఉన్న ఒక షంట్ రెసిస్టెన్స్ ప్యారల్గా కలిపామనుకోండి, అది ఎక్కువ మొత్తంలో కరెంట్ ఏమవుతుంది? షంట్ రెసిస్టెన్స్ ద్వారా వెళ్తుంది. తక్కువ కరెంట్ మాత్రమే గానోమీటర్ ద్వారా వెళ్తుంది. ఇది చెడిపోకుండా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? చూడండి, ఒక సర్క్యూట్లో మనం కరెంట్ను I అనే కరెంట్ని పంపిస్తున్నాం అనుకోండి. అందులో IJ కరెంట్ గానోమీటర్ ద్వారా వెళ్తుంది.
ఐఎస్ కరెంటు సెంట్రల్ రెసిస్టెన్స్ ద్వారా వెళ్తుంది. అందువల్ల ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఐజీ ప్లస్ ఐఎస్గా రాసుకోవచ్చు. ఈ రెండు ప్యారల్ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి ఐజీజీ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ఎస్గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఆ తర్వాత ఐజీజీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐఎస్ అంటే ఏం రాయచ్చమ్మా, ఐ మైనస్ ఐజీ కదా. దీని నుంచి ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐజీ అవుతుంది కదమ్మా, అది రాయండి, ఐ మైనస్ ఐజీ ఇంటూ ఎస్. లేదు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐజీజీ బై ఐ మైనస్ ఐజీ. ఇప్పుడు ఐజీని కింద తీసుకొచ్చారు అనుకోండి, ఐ మైనస్ ఐజీ బై ఐజీ. అటు ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఐ బై ఐజీ మైనస్ ఐజీ బై ఐజీ. రెండు క్యాన్సిల్ అయిపోతే ఐ బై ఐజీ -1 అవుతుంది అన్నమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఐ బై ఐజీని ఎన్ అనుకోవచ్చు. ఏమా ఐ బై ఐజీని ఎన్ అనుకున్నట్లయితే అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, జీ బై ఎన్ -1. అదేందా అంటే సెంట్రల్ రెసిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎన్ -1 అవుతుంది. దీని నుంచి ఐజీ ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఎన్గా తీసుకోవచ్చు మనం. అంటే మొత్తం కరెంట్లో ఎన్నో వంతు మాత్రమే గాలమేర ద్వారా వెళ్తుంది, మిగిలిన కరెంట్ అంతా సెంట్రల్ రెసిస్టెన్స్ ద్వారా వెళ్తుంది అన్నమాట. ఏం అర్థమైందా? ఇక్కడ చూడండి మనం ఏం చేసామో చూడండి, ఇక్కడ గావనమీటర్ని అమ్మీటర్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఎక్కువ మొత్తంలో కరెంటు వెళ్ళినప్పుడు కూడా అది చెడిపోకుండా ఉండడం కోసం దానికి ఒక సెంట్రల్ రెసిస్టెన్స్ని ప్యారలల్గా కలిపాం, అంటే అతి చిన్న నిరోధం అని సమాంతరంగా కలిపాం. ఆ కరెంటు వెళ్ళినప్పుడు అది రెండు భాగాలుగా విడిపోతుంది. గావనమీటర్ ద్వారా ఐజీ కరెంటు వెళ్తుంది, సెంట్రల్ రెసిస్టెన్స్ ద్వారా ఐఎస్ కరెంటు వెళ్తుంది. కిర్చాఫ్ లా ప్రకారం ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఐజీ ప్లస్ ఐఎస్. దాని నుంచి ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ మైనస్ ఐజీ. ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉందో ఇక్కడ పొటెన్షియల్ అంతే ఉంటుంది. ఓమ్స్ లా ప్రకారం వి ఈక్వల్ టు ఐఆర్ కదమ్మా, ఇక్కడ కరెంట్ ఐజీ, రెసిస్టెన్స్ జీ, అంటే ఐజీజీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కరెంట్ ఐఎస్, రెసిస్టెన్స్ ఎస్. అందువల్ల ఐజీజీ ఈక్వల్ టు ఐఎస్ఎస్ రాసుకోవచ్చు. కానీ ఐఎస్ అంటే ఏంటి, ఐ మైనస్ ఐజీ కదా. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఐజీజీ బై ఐ మైనస్ ఐజీ. ఇప్పుడు ఐజీని కింద తీసుకొచ్చేయండి, ఇలా తీసుకొచ్చి మనం సింప్లిఫై చేసుకుంటా వస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, జీ బై ఐ బై ఐజీ -1 వస్తుంది. అదేందమ్మా? లేదు ఐ బై ఐజీని ఎన్ అనుకున్నట్లయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎన్ -1 అవుతుంది అనమాట. అమ్మా ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ కరెంట్ ఐ అనుకోండి, మొత్తం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ అనుకోండి. అదేందమ్మా? మొత్తం దీని యొక్క ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అంటే రెండు రెసిస్టెన్స్ని కలపగా వచ్చిన ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ అనుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ప్యారల్ కాంబినేషన్ ప్రకారం 1/RP ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ప్యారల్ కాంబినేషన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ 1/RP ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, 1/R1 ప్లస్ 1/R2. లేదు 1/RP ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1 బై R1 R2. అక్కడ ఆర్పీ ఈక్వల్ టు ఏమవుతుంది, R1 R2 బై R1 ప్లస్ R2 అనమాట. ఈ ఫార్ములా ప్యారల్ కాంబినేషన్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే R1 R2 బై R1 ప్లస్ R2. ఇక్కడ R1 G అనుకోండి, R2 S అనుకోండి, G ఇంటూ S బై G ప్లస్ S కదమ్మా. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్పీ ఈజ్ ఈక్వల్ టు లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మొత్తం పొటెన్షియల్ ఎంత అవుతుంది, ఇందులో వెళ్ళే కరెంట్ ఐ కదమ్మా, రెసిస్టెన్స్ ఆర్ గట్టి మొత్తం పొటెన్షియల్ ఎంత అవుతుంది, ఐఆర్. ఆ మొత్తం పొటెన్షియల్ అనేది గానమీటర్లో ఉన్నటువంటి పొటెన్షియల్కి ఈక్వల్ కదా. అంటే ఐఆర్ ఈక్వల్ టు ఐజీజీ రాసుకోవచ్చా? అదేందమ్మా, ఐఆర్ ఈక్వల్ టు ఐజీజీ రాసుకోవచ్చు. లేదు ఐజీజీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఇక్కడ ఆర్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఆర్ అంటే ఏమొచ్చింది, జీ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్ కదా, అది రాశారు అనుకోండి. జీజీ క్యాన్సిల్ అయిపోతే ఐజీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఐ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్. అంటే దీన్ని ఉపయోగించి గానమీటర్లో ఎంత కరెంట్ వెళ్తుందో మనం కొలవచ్చు. అర్థమైందమ్మా? ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఈ గానమీటర్లో ఎంత కరెంట్ వెళ్తుందో కొలవచ్చు. లేదు దీన్నే ఎలా రాసుకోవచ్చు అంటే ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఎస్గా రాసుకోవచ్చు. అదేందమ్మా, ఐఆర్ ఈక్వల్ టు ఐఎస్ ఇంటూ ఎస్గా రాసుకుని లేదా ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్గా రాసుకుని ఐ ఇంటూ ఆర్ అంటే ఏం రాయచ్చమ్మా, జీ ఇంటూ ఎస్ బై జీ ప్లస్ ఎస్. ఈ రెండు క్యాన్సిల్ చేసినట్లయితే ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, ఐజీ ఇంటూ జీ బై జీ ప్లస్ ఎస్. అర్థమైందా? దీన్ని ఉపయోగించి సెంట్రల్ రెసిస్టెన్స్లో ఎంత కరెంట్ వెళ్తుందో మనం కొలవచ్చు అనమాట, ఈ ఈక్వేషన్ ఉపయోగించి. అమ్మా అది నెక్స్ట్ మూవింగ్ గానమీటర్ కన్వర్ట్ ఇంటూ ఏ వోల్ట్ మీటర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మూవింగ్ గానమీటర్ని వోల్ట్ మీటర్గా కన్వర్ట్ చేయడం. లేదా వోల్ట్ మీటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా సర్క్యూట్లో రెండు పాయింట్ల మధ్య
పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. అర్థమైందమ్మా, రెండు పాయింట్ల మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ చేయడానికి మనకి ఈ వోల్ట్ మీటర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఆ రెండు పాయింట్ల మధ్య ఉన్న పొటెన్షియల్ వి అనుకుంటే ఆ విని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ గాలనోమీటర్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అది ఎలా అంటే చూడండి, ఇది గాలనోమీటర్ రెసిస్టెన్స్ అనుకోండి జీ. ఏమా అయితే గాలనోమీటర్ అనేది మనకు పొటెన్షియల్ కొలిస్తే సరిపోతుంది, కరెంట్ని కొలవలసిన పని లేదు. అంటే గాలనోమీటర్లోకి మనం ఎలాంటి కరెంటు వెళ్ళవలసిన పని లేదు కాబట్టి హై రెసిస్టెన్స్ని అంటే మా గాలనోమీటర్ రెసిస్టెన్స్ కన్నా ఇంకా హై రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కలపాలన్నమాట. అర్థమైందా, ఆర్ అని ఒక రెసిస్టెన్స్ దీన్ని సిరీస్లో కలపాం. ముందర ఏం చేస్తాం, దాంట్లో రెసిస్టెన్స్ ప్యారలల్గా కలిపాం. ఇక్కడ ఏం చేయాలి, ఒక రెసిస్టెన్స్ సిరీస్లో కలపాలి. సిరీస్లో కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ గాలనోమీటర్లోకి ఎక్కువ కరెంట్ అనేది వెళ్ళదు అనమాట. ఓన్లీ పొటెన్షియల్ మాత్రమే కొలుస్తుంది, ఈ రెండు పాయింట్ల మధ్య పొటెన్షియల్ మాత్రమే కొలుస్తుంది. మనకు ఓమ్స్ లా ప్రకారం పొటెన్షియల్ వి ఈక్వల్ టు ఏంటమ్మా, ఐఆర్. ఇక్కడ ఇందులో కరెంట్ ఎంత వెళ్తుంది, ఈ గాలనోమీటర్లోకి ఎంత కరెంట్ వెళ్ళిందో అంత కరెంటే వెళ్తుంది, అంతమించి ఎక్కువ కరెంట్ని తీసుకోదు. అర్థమైందమ్మా, ఐజే కరెంట్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ అంటే సిరీస్ కాంబినేషన్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 ఫార్ములా. అదేనమ్మా, ప్యారలల్ కాంబినేషన్లో అయితే ఆర్పి ఈక్వల్ టు R1 R2/R1 + R2. సిరీస్ కాంబినేషన్లో అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2. ఇక్కడ R1 ఎంత జీ, R2 ఎంత ఆర్ అనమాట. అంటే వి ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా, ఐజీ ఇంటూ జీ ప్లస్ ఆర్. లేదు జీ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/IG తీసుకోవచ్చు. ఏమో అర్థమైందా, ఓకే. లేదు ఆర్ ఈజ్ ఈక్వల్ టు V/IG - జీగా తీసుకోవచ్చు. ఇప్పుడు గాలనోమీటర్ కొలిచేటువంటి మొత్తం పొటెన్షియల్ వీజీ అనుకోండి. గాలనోమీటర్ కొలిచే మొత్తం పొటెన్షియల్ వీజీ అనుకుంటే వీజీ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, ఐజీజీ రాసుకోవచ్చా. ఓమ్స్ల ప్రకారం వి ఈక్వల్ టు ఐఆర్ కదమ్మా. ఈ గాలనోమీటర్లో ఉన్నటువంటి పొటెన్షియల్ వీజీ అనుకుంటే వీజీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఐజీజీ రాసుకోవచ్చు. లేదా ఐజీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, VG/G. అది ఇక్కడ రాశారు అనుకోండి, V/VG/G అవుతుంది. ఈ జీ పైకి తీసుకువెళ్ళిపోయారు అనుకోండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ V/VG - G. జీ కామన్ తీయండి, V/VG - 1. ఇందులో V/VG n అనుకోండి, అక్కడ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, జీ ఇంటూ n-1. అమ్మా ఈ ఈక్వేషన్లో ఆర్ వాల్యూ ఎంతో మనకు తెలుస్తుంది. అంత రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కలపడం ద్వారా గాలనోమీటర్ అనేది వోల్ట్ మీటర్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. అది ఇక్కడ ఏం చేస్తామో చూడండి ముందు. ఓమ్స్ల ప్రకారం V ఈక్వల్ టు I ఇంటూ ఆర్ అమ్మ. V ఈక్వల్ టు ఇక్కడ I అంటే సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ ఎంత, ఐజీ కరెంట్ వెళ్తుంది గాలనోమీటర్లోకి. ఐజీ ఇంటూ ఆర్ అంటే ఇక సిరీస్ కాంబినేషన్లోనే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. ఏం అర్థమైందా, ఇక లేదంటే అది జీ ప్లస్ ఆర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ జీ, ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ఆర్ అనుకుంటే సిరీస్ కాంబినేషన్లో జీ ప్లస్ ఆర్ అవుతుంది. లేదు జీ ప్లస్ ఆర్ ఈక్వల్ టు V/IG. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, V/IG - G. ఇక్కడ గాలనోమీటర్ కొలిచే మొత్తం పొటెన్షియల్ వీజీ అనుకున్నట్లయితే వీసీ ఈక్వల్ టు ఐజీ ఇంటూ జీ రాసుకోవచ్చు. ఐజీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, VG/G. అది వేసుకుని సాల్వ్ చేసుకుంటే వచ్చినట్లయితే ఆర్ ఈక్వల్ టు జీ ఇంటూ n-1 వస్తుంది. ఏమో అర్థమైందా. ఇక్కడ సిరీస్లోనే హై రెసిస్టెన్స్ ఎందుకు కలపాలి అన్నట్లయితే ఇక్కడ గాలనోమీటర్ను ఓన్లీ పొటెన్షియల్ వోల్ట్ మీటర్ కానీ అంటే పొటెన్షియల్ కొలవడానికి మాత్రమే వాడుతున్నాం, కరెంట్ కొలవలసిన పని లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ కరెంటు గాలనోమీటర్లోకి వెళ్ళవలసిన పని లేదు. అందువల్ల సిరీస్లో హై రెసిస్టెన్స్ కలుపుతున్నాం అన్నమాట ఇక్కడ. అమ్మా అది